పవన్ పవన్ కళ్యాణ్ ముందుగా మస్తాన్ రావు గారు, పవన్ కళ్యాణ్కి పర్మిషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. కాకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఏ ఏ తెలంగాణ మీద తనకున్నటువంటి వైఖరినంతా చెప్పేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? నైన్ ప్లస్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఇతర పార్టీల ప్రతినిధులకి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీకు కూడా. ఓకే. పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే ఈ యాక్చువల్గా ఈ సాదిక్ వాళ్ళ సమావేశం అంటే జనసేన వాళ్ళకి సంబంధించి ఆ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఆ సమావేశం అనేది ఒక 10 రోజుల క్రితం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అయితే అది కాకతాళీయంగా ఏంటంటే గత కొన్ని రోజులుగా ఈ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల తర్వాత జరిగిన సోషల్ మీడియా వారు, ఆ తర్వాత నాగేశ్వర్ గారికి మద్దతుగా తెలంగాణలో కొంతమంది మాట్లాడిన తీరు, ఇవన్నీ కూడా ఈ హీట్ని రేపెట్టాయి. మామూలుగా అయితే ఆయన ఒక సభ పెట్టుకునే వాళ్ళు, ఆ సభ ఒక 2-3 గంటల పాటు నడిచేది, అంతటితో అయిపోయే పరిస్థితి ఉండేది. అయితే ఇక్కడ ఎటొచ్చి ఏమైందంటే ఆ వేడి, నాగేశ్వర్ గారి తాలూకు వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత ఆయన ఉపసంహరించుకోవడం కానీ, దాని మీద జన సైనికులు, తెలుగుదేశం పార్టీ, కొంతమంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా ఈ తెలంగాణ మద్దతు పలికే వాళ్ళు, ఇట్లా అందరూ జోక్యంతో ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనం చూడాలి. సో ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తాత్కాలికంగా యాక్సిడెంట్లు కలిసి నేను అనుకుంటున్నాను, ఈ సాదిక్కి సమావేశం పెడతామంటే దానికి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య ఇవ్వకపోవడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మొత్తం కూడా చూస్తే ఆయన అక్కడ ఎవరైతే జర్నలిస్టులు వేసిన దాదాపు 20 మంది దాకా క్వశ్చన్లు వేసిన అన్నిటికీ ఓపికగా సమాధానం కావచ్చు, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇది కావచ్చు, ఆయన అన్నిటికీ క్లారిటీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ మీద ఆయనకున్న ప్రేమ కావచ్చు, తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన కావచ్చు, అవన్నీ చెబుతూనే తనను ఎవరైనా బెదిరిస్తే ఊరుకోమనేది ఆయన మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే ఆయన మొత్తం ప్రెస్ మీట్ సారాంశం చూస్తే భారతదేశంలో 28-29 రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో దానిలో తెలంగాణ కూడా ఒకటి కాబట్టి, భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛా స్వాతంత్రాలు రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి, ఆ విధంగా ఎవరిని అడ్డుకుంటే అది భారత సమగ్రతకు దెబ్బ అనేది చెప్తూనే, ఎవరైతే కొంతమంది తెలంగాణ వాదులు బెదిరింపులు గురి చేస్తున్నారో వాళ్ళ బెదిరింపులకు తాను భయపడినని, అదేవిధంగా ఏదైనా ఉంటే చెప్పాలని, పైగా ఇంకోటి కూడా 2-3 రోజులుగా ఆయన ఏదైతే 10 ఎకరాల చెరువు ఉందో దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసి అది కనుక అది ప్రభుత్వాందే అనుకుని నిర్ధారిస్తే కనుక నేను రాసి ఇచ్చేస్తానని కూడా చెప్పారు. చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పరిస్థితి, దానిలో యాగి ఏం చేయలేదు నిజానికి. ఆయన సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో మెదక్లో ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేస్తే, లేకపోతే వాయనాడులో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ పోటీ చేస్తే లేనిది నేను ఇక్కడికి వస్తే తప్పేంటి అని చెప్పేసి అని అడిగారండి. కరెక్టే సార్. ఇప్పుడు కేసీఆర్ గారు తోట చంద్రశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా పెట్టారు. అవునండి. మాకు 1 కిలోమీటర్ దూరంలో, మాది గుంటూరు, ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం కూడా ఉంది మొన్నటిదాకా. అలాగే జనసేన కార్యాలయం కూడా ఉండొచ్చు కదా. అదే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అంటే అక్కడెక్కడో ఉన్న ఇందిరాగాంధీ గారు వచ్చి ఇక్కడ మెదక్లో పోటీ చేశారు, అదేవిధంగా అక్కడెక్కడో ఉన్న ప్రియాంక గాంధీ గారు వచ్చి వాయనాడులో చేశారు పోటీ. అంతెందుకు అసలు ఇంకా ఆయన ప్రస్తావించలేదు. కానీ నిజానికి ఆయన ప్రస్తావనలో మనం భావన తీసుకునేది ఏంటంటే ఎవరికి వ్యతిరేకం, ఎవరికి సపోర్ట్ కాదు నేను చెప్పేది, ఆయన చెప్పిన విధానం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారండి, ఆమె ఎక్కడి నుంచి, తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడు నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ అజమాయిస్తున్నారా లేదా? అజమాయిషి చేస్తున్నారు కదా రోజు. చేయట్లేదా? అవును. చంద్రశేఖర్ రావు గారు బీహార్ సీఎం నితీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేశారా లేదా? అవును, పెట్టారా లేదా? అదే భావంతో ఆయన కూడా చెప్పారనేది నేను చూస్తాను ఇక్కడ. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఓవైసీ గారు మహారాష్ట్ర వెళ్ళి పోటీ చేస్తారు, అక్కడ సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో పోటీ చేశారు, బీహార్లో పోటీ చేశారు ఎంఐఎం. సో అదే విధంగా యాక్సెప్టెన్స్ జనసేన కూడా జాతీయ పార్టీగా గతంలో మొన్న కూడా పోటీ చేసింది కదా.
అవును. సో అదే విధంగా తాను కూడా చేస్తాను, దానిలో తప్పే ఉంది అనేది చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఓకే. ఆయన ఉద్దేశంలో, ఆయన మాటల్లో ఆయన తెలంగాణ నేతలను ఎంత గౌరవిస్తాను, లేకపోతే గద్దర్‌తో ఆయనకున్న అనుబంధం గద్దర్ గారితో ఆ తర్వాత ఎందుకంటే ఆయన ఒరేయ్ అని పిలిచేవాడనేది. పవన్ కళ్యాణ్‌ని ఒరేయ్ అని పిలిచేవాడని ఆయన చెప్పాడు. ఆయన కారు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగోకపోతే. నేనిప్పుడు ఎందుకు చెప్పాననేది కూడా చెప్పా. హ్మ్. రెండోదేంటంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇచ్చాము అనేది కూడా ఆయన ఆయన ఉద్దేశ్యం ఏందంటే అదేదో నేను తెచ్చిచ్చానని గాదు. ఆయన భావనలో వ్యక్తమైంది ఏందంటే, అట్లా తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టే, గతంలో దాసోజు శ్రావణ్ గారు కూడా చెప్పారు. నేను ఆయన కలిసి అటు తెలంగాణ కరీంనగర్ ఆ సైడ్ వెళ్ళినప్పుడు, అక్కడ ఒక నీటి అవసరాల కోసం కిలోమీటర్ల తరబడి నడవాల్సిన పరిస్థితి చూసి, ఎమ్మటనే అక్కడ బోరేయించారనేది కూడా దాసోజు శ్రావణ్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అది. సో తెలంగాణ సమస్యల మీద తనకు ఎలాంటి అవగాహన ఉంది, తాను ఎంత ప్రేమగా ఉన్నాననేది చెప్తూనే ఆయన మీద ఒక ప్రచారం జరుగుతా ఉంటది. ఏంటి తెలంగాణ ఇచ్చిన తర్వాత తాను 11 రోజులు అన్నం తినలేదనేది ఆయన చెప్పుకొచ్చారు. అంటే చేసిన విధానం చేసిన విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజించిన విషయంలో ఇప్పటికీ కూడా సమస్యలు అదే విధంగా ఉన్నాయి గదా! వాళ్ళు ఎవరైతే బీజేపీ కూడా కొంత బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ చట్టంలో వె అక్కడ ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేసి ఓక్ వాళ్ళు లీగల్‌గా గూడా ఆస్తులను గూడా సమంగా పంచే పరిస్థితి లేదు. ఈ రోజు గూడా ఏ ఆస్తులు సమంగా పంచలేదు. అందరూ ఇబ్బంది మనం మళ్ళీ పడుతున్న నెక్స్ట్ ఉంది దాని గదా! గురించి మాట్లాడదామండి. వేముల భవానీ ఒక్క గారు ఒక్క దీనికి నిమిషం, సమాధానం ఒక్క చెప్దాం నిమిషం సార్. ఒకసారి. లెట్ మీ కంప్లీట్. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నదీ జలాల విషయమే ఉంది. లేకపోతే ఆస్తుల విషయమే ఉంది. ఏది సరిగ్గా జాతీయ పార్టీలు చేయకుండా ఇక్కడ ఇద్దరిని కొట్టుకునేలాగా చేసిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. అదే. నా ఉద్దేశ్యం ఏంటంటే ఆయన ఆ విధంగా చెప్పుకొచ్చారు. ఆయన పోటీ చేస్తారనేది కూడా చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా పోటీ చేసే హక్కు నాకు రాజ్యాంగం కల్పించిందని చెప్పిన పరిస్థితి అయితే మనం చూడాలి. ఓకే. ఓకే. భవానీ గారు